రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డు ముందు ధర్నా చేపట్టారు. మెమోల్లో తప్పులు ఉండడంతో విద్యార్థులు తలపట్టుకుంటున్నారు. మార్కులు పొందుపర్చాల్సిన చోట ఇంగ్లీష్ ఏపీ ఏఎఫ్ అనే అక్షరాలు ముద్రించడంతోనే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్, సంస్కృతం పేపర్లలో కనిపించింది. దీనివల్ల చాలా మంది విద్యార్థులు పాస్ అయినా ఫెయిల్ అయినట్టు ఫలితాల్లో కనిపించింది. సాంకేతిక కారణాలతోనే ఈ తప్పులు దొర్లాయని, అనుభవం లేని సంస్థకు బాధ్యతలు అప్పగించడమే దీనికి కారణమని తెలుస్తోంది. సాంకేతిక లోపాలు సరిదిద్దకుండానే హడావిడిగా ఫలితాలు ప్రకటించారని, ఇప్పటికైనా లోపాలను సరిదిద్దాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకలకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ స్వప్న ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వప్న. ప్రియా, ప్రస్తుతం ఇంటర్ బోర్డు దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే పూర్తి స్థాయిలో బైఠాయించినారు. దాదాపు 200 నుంచి 300 మంది పేరెంట్స్ వరకు ఇక్కడికి చేరుకున్నారు. పూర్తిగా ముందున్నటువంటి గేట్ కి తాళా వేసి ఎవరిని కూడా ముందు అంటే ఆ కార్యదర్శి సాంబర్ ఉన్నటువంటి ఆ గేట్ లోపలికి అయితే రానివ్వట్లేదు. ముందు మెయిన్ గేట్ దగ్గర అందరూ ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. విద్యార్థులు వాళ్ళతో పాటు విద్యార్థి సంఘాలు కూడా వాళ్ళకి సపోర్ట్ గా నిలిచాయి. ప్రతి ఒక్కరు కూడా ఇన్ని తప్పులు చేసినటువంటి ఇంటర్ బోర్డు అంటే సంస్కృత్, ఇంగ్లీష్ పేపర్ లో ఏపీఏఎఫ్ అని వేయడం కానీ, లేదంటే పాస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వేయడం కానీ, అసలు సబ్జెక్ట్ లో మార్క్స్ వేయకుండానే పాస్ ఫెయిల్ అని తేల్చడం, ఇలాంటి ఇన్ని తప్పులు చేయడం ఏంటని నిలదీశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారిగా ఆయన మీదికి అంటే ఉక్రోషంతో వెళ్లిపోయారు. ఏంటి మా పిల్లల భవిష్యత్తు అంటే, అప్పటికే పిల్లలందరూ ఏడుస్తున్నారు. అసలు వాళ్ళందరూ అసలు మేము చావము, మేము అసలు చావాలనిపిస్తుంది మాకు, ఈ మార్క్స్ చూస్తుంటే నేను అసలు తలెత్తుకోలేకపోతున్నాను అనుకుంటారు. పిల్లలు ఏడుస్తుంటే అక్కడ వాతావరణం అంతా కూడా చాలా అంటే పూర్తి స్థాయిగా ఎమోషనల్ గా మారిపోయినటువంటి వాతావరణం ఉంది. దాంతో ఇంటర్ బోర్డు కార్యదర్శి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన పూర్తి స్థాయిలో నిలదీశారు. అయితే ఇంటర్ బోర్డు మాత్రం చేసిన తప్పుని మరొకసారి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్ బోర్డు కార్యదర్శి మాట్లాడుతూ నేను ఏ తప్పులు చేయలేదు, అసలు ఎలాంటి మిస్టేక్స్ జరగలేదు, గ్లోబరింగ్ సంస్థ 100కి 100% అన్ని రకాలుగా కరెక్ట్ గా చేసింది. విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఫెయిల్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారో, బాగా చదివినంత మాత్రాన ఫెయిల్ అవ్వడం అనేది లేదు, కేవలం మీడియా ఊహాగానాలు, సోషల్ మీడియా ఊహాగానాలు అని చెప్పి కొట్టిపారేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ మరింత ఉద్రేకానికి లోనయ్యారు. అక్కడ వెంటనే కార్యదర్శి నిలదీశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా ఆయనకు చూపించారు. అసలు అక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి వెళ్తే కనుక ఇప్పుడు వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. అవి ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఓపెన్ చేసుకోవడానికి కూడా వెబ్సైట్ ఓపెన్ కాని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా కార్యదర్శి అదే మాటలు మాట్లాడడంతో పాటు దాంతో మాత్రం తల్లిదండ్రులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆక్రోషానికి గురయ్యారు. ఓ టైంలో అసలు మీ వెనక ఎవరు ఉన్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేయాలని చూస్తున్నారు, అసలు మీరు మీ ఉద్యోగమే చేస్తున్నారా, అసలు ఇంటర్ బోర్డులో ఏం జరుగుతుంది, వెంటనే ప్రభుత్వం కలగజేసుకోవాలి, అంతవరకు మీరు ఇక్కడ నుంచి కదిలేది లేదు అని అందరూ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఓవైపు పిల్లల ఏడుపులు, మరోవైపు తల్లిదండ్రుల ఆవేదన, ఓవైపు విద్యార్థి సంఘాలు అంత కోపంగా ఉండడం, ఇవన్నీ కలిసి అంత నిర్లక్ష్యమైనటువంటి సమాధానం ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్నటువంటి అశోక్ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసిన తప్పును కనీసం సరిదిద్దుకుంటామనో, లేదంటే ఈ తప్పుని ఒకసారి మరొకసారి మేము మరి పర్యవేక్షించుకుంటామని చెప్పకుండా ఏ తప్పులు జరగలేదు, కావాలంటే మీరు రివాల్యూషన్కి వెళ్ళండి, రీకౌంటింగ్కి వెళ్ళండి, అప్పుడు తప్పులు వస్తే మేము చూస్తాము, మీరు ఫెయిల్ అయి మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అశోక్ మాట్లాడడం మాత్రం మరింత అంటే అగ్నికి ఆజ్యం పోసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు దగ్గర మాత్రం తీవ్రంగా ఉధృతమైనటువంటి వాతావరణం మాత్రం కనిపిస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ స్వప్న. రీవాల్యుయేషన్ గురించి ఇక్కడ ఏ ఆఫీసరు మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సైట్ అన్నారు, సైట్ కూడా పనిచేయట్లేదు. దీనికి ఏంది రెస్పాన్సిబిలిటీ, హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? దాని తర్వాత మా పిల్లల మనోభావాలు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఏంటి? ఇంతమంది పిల్లల మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు అందరూ. మా అబ్బాయికి ఫస్ట్ ఇయర్ 62 out of 60 వచ్చింది. సెకండ్ ఇయర్లో 13 మార్క్స్ వేశారు. వాట్ ఈస్ దిస్? ఏం కరెక్షన్ అవుతుంది ఇక్కడ? ఎవరు ఇక్కడ రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయట్లేదు. ఇక్కడ పిఆర్ఓ గారికి కలవాలంటే ఇక్కడ గడబడ చేసేసి పంపించేస్తున్నారు. ఇస్ దిస్ ద వే ద ఆఫీసర్స్ వర్క్? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు మేము ప్రొసీజర్ మేము ఫాలో అయిపోతాం. అట్లా కూడా లేదు. The improvement is 25th, but till now the improvement timetable has not been set.
and everything they're saying to apply in the online. Whereas online there is no site is not being opening. And the last day they have mentioned is 25th for everything. Yesterday was holiday, again tomorrow is a holiday. But last day they have given only 3 days working days for the people. How they'll decide, the students how they'll decide whether to write improvement or to put for the revaluation. Even the timetable is not been displayed. Yeah, they have declared. Subject 90% వస్తుంది, ఒక సబ్జెక్ట్ వచ్చేసరికి మాత్రం 6 మార్క్స్ 8 మార్క్స్ ఇస్తున్నారు. ఇస్ ఇట్ పాసిబుల్? పిల్లలు 70 మార్క్స్ పేపర్ అటెంప్ట్ చేసినాడు, ఎవరైనా 6 మార్క్స్ 8 మార్క్స్ వస్తాయి ఎవరికైనా? ఇట్ ఇస్ వెరీ రెడిక్యులస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ బోర్డ్. నిజంగా దే ఆర్ ప్లేయింగ్ విత్ ద ఫ్యూచర్ ఆఫ్ ది కిడ్స్. అద్దాలు మగలు ఉంటుకొని లోపలికి వెళ్తాను. హాస్టల్ में रख रहे हो लोग, बच्चे बच्चे में से